లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. రాజధాని పనులు ముందుకు సాగించడానికి సిఆర్డీఏకు మంత్రిమండలి కూడా లైన్ క్లియర్ చేసింది. 33,138 కోట్ల రూపాయల ఇంజనీరింగ్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతుందో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు సీఎం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పంటల దిగుబడి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం జరిగిన ఏపీ కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతిలో చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 33,138 కోట్లతో 45 ఇంజనీరింగ్ పనుల్ని చేపట్టేందుకు సిఆర్డీఏకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సివిల్ సర్వీస్ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, గ్రూప్ 4 ఉద్యోగులకు క్వార్టర్ల నిర్మాణానికి అనుమతి వచ్చింది. వరద నివారణ కార్యక్రమాలు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులకు కూడా లైన్ క్లియర్ అయింది. రాజధాని నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్ల రూపాయల రుణాలను తీసుకోవటానికి సిఆర్డీఏకు అనుమతి లభించింది. జల్ జీవన్ మిషన్ కింద చేసే పనులకు వైసీపీ హయాంలో కేంద్రం 26,824 కోట్లు మంజూరు చేసింది. దీన్ని సరిగా గత ప్రభుత్వం వినియోగించుకోలేకపోయిందని సీఎం ప్రధాన విమర్శ. కేంద్రం మంజూరు చేసిన నిధుల్లో కేవలం 4,000 కోట్లే ఖర్చు చేసింది గత ప్రభుత్వం. ఇది వైసీపీ అసమర్థ పాలనకు నిదర్శనమని సీఎం ఆరోపించారు. కాబట్టి వైసీపీ టైంలో ప్రారంభమై 25% కంటే తక్కువ పనులు జరిగిన టెండర్లను రద్దు చేసి కొత్తగా పిలవాలని కేబినెట్ తీర్మానించింది. ఇక మంత్రిమండలి విద్యాశాఖకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ స్టూడెంట్స్ కు జేఈఈ, నీట్, ఈఈపీ సెట్లపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ పంపిణీ చేయనుంది. ఇంటర్ స్టూడెంట్స్ కి మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. జనవరి నుంచి 475 గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఇది అమలు కానుంది. కార్యాలయాలకు పరిమితం కావద్దని కేబినెట్ మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అందరి జాతకాలు తన దగ్గరున్నాయని అన్నారు. ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లోనూ విస్తృతంగా తిరగాలన్నారు. ప్రతి వారం మంత్రుల పనితీరును ఆర్టీజీఎస్లు సమీక్షిస్తున్నారని చెప్పారు. ఎవరెన్ని సమీక్షలు నిర్వహిస్తున్నారు, ఎన్ని ఫైల్స్ ఎంత సమయంలో క్లియర్ చేస్తున్నారో పరిశీలిస్తున్నారని తెలిపారు. టెక్నాలజీ వాడటంలో చాలా మంది మంత్రులు వెనకబడ్డారని చెప్పారు. ఎంపీల సాయంతో కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా గంగూరులో శుక్రవారం పర్యటించారు. ధాన్యం సేకరణ తీరును పరిశీలించారు. రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. బియ్యం రీసైక్లింగ్ చేస్తూ విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేసేవారెవ్వరినీ వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో స్మగ్లర్ అనే మాట వినిపించకుండా చేస్తామని స్పష్టం చేశారు సీఎం. వ్యవసాయ శాఖ పనితీరుపై సీఎం ప్రశంసల వర్షం కురిపించారు. రైతుల్లో ప్రభుత్వాలకు నమ్మకం వచ్చిందన్నారు. గతేడాది 12.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ ఏడాది ఇప్పటికే 21.04 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని లెక్కలు చెప్పారు. ఈ ఏడాది డబ్బుల చెల్లింపులు కూడా త్వరితగతిన జరుగుతున్నాయని అన్నారాయన. గోనె సంచులకు రంధ్రాలున్నాయనే సమస్య గుర్తించామని చెప్పారు. అందుకే ముందుగానే 5 కోట్ల సంచులు సిద్ధం చేశామని తెలిపారు. నాణ్యత లేని గోనె సంచులు ఏ రైస్ మిల్లు నుంచి వెళ్లాయో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గంగూరు రైతు సేవా కేంద్రం మిల్లుల దగ్గర తేమ శాతం 2 రకాలుగా వస్తుందని సీఎం దృష్టికి రైతులు తీసుకెళ్లారు. దీంతో ఆయనే ధాన్యం నమూనాలను పరిశీలించారు. గంగూరు ఆర్ఎస్కేలో పరిశీలించినప్పుడు తేమ 14.2%, రైస్ మిల్లులో చూసినప్పుడు 14.6% ఎందుకొచ్చింది? దీంతో ఎందుకు ఆ తేడా వస్తుందని నిలదీశారు. ఇలాంటి తప్పులు మరోసారి జరగకూడదని వార్నింగ్ ఇచ్చారు. ఒకటి ప్రధానంగా నాకు కనపడింది మాయిశ్చర్ టెస్ట్. ఇది ముఖ్యమైన దీంట్లో. ఈ మాయిశ్చర్ టెస్ట్ లో స్టాండర్డైజేషన్ చేస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని ఎక్కడైతే రైతు సేవా కేంద్రంలో ఒక మెషిన్ పెట్టాం, రైస్ మిల్లర్ కూడా ఇంకొక మెషిన్ ఉంది. ఈ రెండు సింక్ చేయాలి. ఇప్పుడే నేను ఒక సాంబశివరావు అనే రైతుని టెస్ట్ చేశాం. రైతు సేవా కేంద్రంలో 14.2% తేమ ఉంది, మాయిశ్చర్ ఉంది. అదే రైస్ మిల్ లో టెస్ట్ చేస్తే 14.6 వచ్చింది, అంటే 0.4% ఎక్కువ ఉంది. ఆ వేరియేషన్ ఉండడానికి వీలు లేదు. రెండు కూడా మెషిన్స్ ని లీగల్ మెట్రాలజీని దీనికి స్టాండర్డైజ్ చేస్తారు. టెక్నాలజీ సాయంతో పంట దిగుబడి పెంచే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ఎక్కువ దిగుబడి సాధిస్తున్న వారు రైతుకు ఎంత దిగుబడి వచ్చిందని అంచనా వేయాలి. ఎక్కువ దిగుబడి సాధిస్తున్న రైతులు తీసుకుంటున్న చర్యలేంటి? పంట దిగుబడిలో వెనుకబడిన రైతులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనే దాన్ని గుర్తించాలన్నారు. దాన్ని బట్టి రైతులకు సూచనలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. ఈ హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేసింది. దీన్ని ఏ విధంగా అమలు చేయాలో అనే దానికోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చైర్మన్ గా, గుమ్మిడి సంధ్యారాణి అనితలు సభ్యులుగా ఉంటారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలవుతోన్న రాష్ట్రాల్లో మంత్రుల బృందం పర్యటించనుంది. ఆయా రాష్ట్రాల్లో అమలు తీరును పరిశీలించనుంది. ఆ తరువాత ఏపీలో ఏ విధంగా అమలు చేయాలో ఓ నిర్ణయానికొస్తారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షం తగ్గుముఖం పట్టిన వెంటనే పంట నష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని స్థాయిల్లో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. For more videos like this, subscribe Big TV channel.